హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఉప్మా అనేది కొంచెం పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే పోసు దినుసులు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు, శనగపప్పు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా గోధుమ రవ్వ ఉప్మాలో ఇవన్నీ వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా క్యారెట్, పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అలాగే కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒక మీడియం సైజ్ టమాటా అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఉప్మా అనేది పొడి పొడిగా ఉండే విధంగా చేసుకుంటున్నాను. అందుకే 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ వేసాక మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని రోల్ బాయిలింగ్ అయ్యే విధంగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ కొంచెం రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మూత తీసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వని నెమ్మదిగా గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రవ్వని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అన్నీ ఎగిరిపోయి రవ్వ అనేది కొంచెం పొడి పొడిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా 1 నిమిషం తర్వాత మూత తీస్తే మనకి గోధుమ రవ్వ ఉప్మా పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చూడండి, మూత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో అయితే హడావిడి లేకుండా ఈ విధంగా గోధుమ రవ్వతో ఉప్మా చేసి పెట్టండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.